नहीं, सुन पा रहे कि नहीं, ठीक है। ये दूसरे डॉक्टर लोग को थोड़ा थम्स अप दे दो ऐसा करके, दूसरे डॉक्टर लोग देखते हैं आपको, उनको ऐसा करके दे दो। हाँ से थम्स अप। हाँ बस, वेरी गुड, वेरी गुड। थैंक यू, ठीक है, ठीक है। देखो तो देखो यार, चेक कर रहे हैं एक्चुअली आप कहाँ चल रहे हैं। अच्छा चल रहा है। పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఇప్పటికే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అటు ఏ రకంగా కూడా కొంత విడుదలకు సంబంధించి వార్తలు వినిపించినా కూడా ఒక సంచలనమే తెరలేపుతోంది. అటు సినిమా రిలీజ్ కంటే ముందే చాలా రికార్డ్స్ని బదులు కొట్టేసింది పుష్ప సినిమా. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పుష్ప ఒక ఇంట్రెస్టింగ్ విషయానికి మరోసారి తెరలేపింది. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గెలిచింది. ఏంటంటే, కిమ్స్ షైన్ హాస్పిటల్లో హైదరాబాద్లోనే నిజామాబాద్ నుంచి ఒక యువకుడు వచ్చాడు. తన మెదడులో రక్తనాళాల్లో కొంత కణతిలాగా ఉంది, దాన్ని సర్జరీ చేసి తీసివేయాలని చెప్పి ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో సర్జరీకి సిద్ధమైంది. అయితే సర్జరీ చేస్తున్నంతసేపు ఆ యువకుడు కోమాలోకి వెళ్లకుండా ఉండాలంటే ఆయన మెలకువగా ఉండాలి. సో ఆయనతో మాట్లాడిస్తూ ఉండాలి. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు ఆయనకి ఇంట్రెస్టింగ్గా పుష్ప 1 సినిమాని తన చేతిలో ఒక ట్యాబ్ పెట్టి ఆ ట్యాబ్లో సినిమా చూపిస్తూ ఆయనకు సర్జరీ చేశారు. తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి ఆయన కూడా చాలా సేఫ్గా ఉన్నాడు. సుమారుగా 2 గంటలకు పైబడి సమయం అయితే దీనికి సర్జరీకి టైం పడుతుంది. అయితే ఆ సర్జరీ జరుగుతున్నంతసేపు పుష్ప 1 సినిమా చూస్తూనే ఆ యువకుడు సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఈ సందర్భంలో అక్కడ వీడియో చిత్రీకరిస్తున్న టైంలో, వీడియో డాక్టర్లు రికార్డ్ చేస్తున్న టైంలో కూడా నువ్వంతా ఓకే కదా అన్న మాట్లాడిస్తూనే ఈ డాక్టర్లు పైన మా మేనేజ్మెంట్ కూడా చూస్తుంది, బయటికి ఈ వీడియో కూడా వెళ్తున్న నేపథ్యంలో నాకు అంతా సేఫ్ అన్నట్టుగా ఆయన డన్ సింబల్ కూడా చూపించారు. ఒకసారి మీకు చూపిస్తా. ఇక్కడ ఈ ట్యాబ్లో ఆ సమయంలో మీకు కనుక ఆడియో వినిపిస్తే ఒకసారి పీసీఆర్ ఒక్కసారి లైట్గా ఆ ఆడియో వినిపించే ప్రయత్నం చేయండి. శ్రీవల్లి సినిమా, పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట వస్తోంది. సో శ్రీవల్లి పాట వస్తోంది, ఆయన పుష్ప సినిమా చూస్తున్నాడు ట్యాబ్ లో. दूसरे डॉक्टर लोग देखते हैं आपको, उनको ऐसा करके दे दो। ఈ వీడియోని నేను రికార్డ్ చేసే ఈ వీడియోని పైన డాక్టర్లు కూడా చూస్తారు అని చెప్పి ఆ వీడియో రికార్డ్ చేసి డాక్టర్ చెప్తుంటే నేను అంతా సేఫ్ గా ఉన్నాను డన్ సిగ్నల్ చూపించాడు. 2 గంటల పాటు ఆ సినిమా చూస్తూనే ఆయన ఆ బ్రెయిన్ సర్జరీని చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన సేఫ్ గా ఉన్నాడు. కిమ్స్ షైన్ హాస్పిటల్లో జరిగింది ఘటన. అంటే ఇటువంటి మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో పుష్ప సినిమాకి మరింత బూస్టప్ ఇచ్చేలాగా ఉంది. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా సర్జరీ అయినంతసేపు ఆ సినిమా చూస్తుండు ఆ వ్యక్తి అన్నప్పుడు పెద్ద ఎత్తున మరొకసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్లో కానివ్వండి మరింత దీన్ని కూడా ప్రమోషన్ కోసం వాడుకునే అవకాశం అయితే కనబడుతోంది. ఒకసారి మా ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్, ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ డెఫినెట్గా ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా చూపించి ఆయనకి 2 గంటల పాటుగా బ్రెయిన్ సర్జరీ చేశారు ఆయనకి. సో అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, పుష్ప మూవీ చూపిస్తూ బ్రెయిన్ ట్యూమర్ కి సంబంధించిన సర్జరీ కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి వైద్యులు చేశారు. ఇది ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జనరల్ గా సర్జరీలు చేస్తున్న సందర్భంలో ఆసుపత్రులు అనెస్థేషియా ఇచ్చి మత్తులోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి సర్జరీలు చేస్తున్నారు. కానీ ఇది ఒక రేర్ సర్జరీ. నిజామాబాద్ చెందినటువంటి 30 సంవత్సరాల వ్యక్తి బెహరీన్ లో, అంటే బతుకుదేరు కోసం బెహరీన్ వెళ్ళినటువంటి ఆ వ్యక్తికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఆసుపత్రిలో చూపించుకున్నాడు. బ్రెయిన్ లో ట్యూమర్ ఉన్న నేపథ్యంలో ఆయన హైదరాబాద్ కి వచ్చి 2 నెలల క్రితం ఈ కిమ్స్ కి సంబంధించినటువంటి సన్షైన్ ఆసుపత్రిలో దానికి సంబంధించిన విభాగాల డాక్టర్లను కలిశాడు. వాళ్ళ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత దీనికి సర్జరీ చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇది కొంచెం క్రిటికల్ సర్జరీ. దీనికి సంబంధించినటువంటి ఇది నావిగేషన్ గైడెడ్ అవేక్ క్రానియోటమీ అనే ఫంక్షనల్ ద్వారా ఈ న్యూరో సర్జరీ చేయాలని వైద్యులు చెప్పడంతో ఆయన రెడీ అన్నాడు. సో సర్జరీ చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఎవరైతే రోగి ఉన్నాడో సర్జరీ చేసుకుంటున్న వ్యక్తి మెలకుతో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డాక్టర్లు చాకచక్యంగా ఒక ప్రత్యేక పద్ధతిలో ఈ సర్జరీని చేశారు. అంటే
ఒక రోగి తనకి ఇష్టమైనటువంటి ఏదైనా మ్యూజిక్ కానీ సినిమాని కానీ చూపిస్తూ అంటే ఆయన వాటన్నిటిని గుర్తిస్తున్నారా లేదా మర్చిపోతున్నాడా అని చెక్ చేస్తూ ఈ సర్జరీ చేయాల్సిన పరిస్థితి నేపథ్యంలో తనకి ఇష్టమైన పుష్ప సినిమాని ఎంచుకున్నారు. వైద్యులు ఒక ట్యాబ్ లో శస్త్రచికిత్స చేస్తున్న సందర్భంలోనే మెలకువలో ఉన్నటువంటి పేషెంట్ కి ట్యాబ్ లో పుష్ప మూవీని చూపిస్తూ సర్జరీ చేసి విజయం సాధించారు. విజయవంతంగా బ్రెయిన్ ట్యూమర్ ని తొలగించారు వైద్యులు. కిమ్స్ సన్షైన్ వైద్యులు అనెస్థేషియా ఇస్తూనే రోగిని మెలకువగానే ఉంచుతూ బ్రెయిన్ కి సంబంధించినటువంటి కణితిని తొలగించారు. తన ప్రస్తుతం ఆ పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంది అనే డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇదొక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం, నూతన టెక్నాలజీ ద్వారా వైద్యులు కొన్ని అద్భుతాలు సృష్టించినారు. అందులో భాగంగానే మెలకువతో ఉన్నటువంటి పేషెంట్ కి ఈ తరహాలో ట్రీట్మెంట్ చేసి ఒక సంచలనం అయితే సృష్టించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్ సాగర్. సో మొత్తం మీద పుష్ప సినిమా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా ఒక 2 గంటల పాటుగా మెలకువగా ఉంచడానికి ఉపయోగపడింది. సో పుష్ప సినిమా కారణంగా ఒక యువకుడికి ఆ సినిమాని చూపిస్తూ సర్జరీ చేశారు కిమ్స్ షైన్ హాస్పిటల్ డాక్టర్లు. సో మొత్తం మీద ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే ఆయన ఆ సర్జరీ జరుగుతున్నంత సేపు వరకు కూడా మెలకువగా ఉండాలి. ఆయన ఏమాత్రం కూడా కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళినా కోమాలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏకంగా ఆ వ్యక్తే ఎంచుకున్నాడు, ఈ సినిమా చూస్తే నేను కాలసేపుగా ఉండగలుగుతాను, ఈ సినిమా నాకు ఇష్టం అని చెప్పి ఆ వ్యక్తి ఎంచుకున్నాడు. కాబట్టి ఆ సినిమాని ఆ ట్యాబ్లో ప్లే చేసి ఆయన చేతికి ఇచ్చారు. ఆయనే చేతిలో హోల్డ్ చేస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆ సినిమా చూస్తూ రియాక్ట్ అవుతున్నాడు. అంతలోగానే ఆ 2 గంటల సేపులో ఆ సర్జరీ కూడా పూర్తయిపోయింది. ప్రస్తుతం ఆయన కూడా సేఫ్గా ఉన్నారు. ఒకసారి డాక్టర్కి సంబంధించి ఆయనతో చివరిగా ఆ సర్జరీ తర్వాత ఫోటో కూడా దిగారా, ఫోటోకి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. నిజామాబాద్లో వ్యక్తి బతుకుదెరువు కోసం ఇతర విదేశాలకు వెళ్ళి అక్కడ ఒక ఉద్యోగం లేదా కూలీగా మారిపోయి అక్కడ అనారోగ్య సమస్య కారణంగా ఇక్కడికి చేరుకున్నటువంటి ఆ వ్యక్తి ఇక్కడ డాక్టర్లు నిర్దేశించారు. డాక్టర్ ఈ యొక్క విషయం చెప్పడంతో సర్జరీకి సిద్ధమయ్యాడు. ఎస్, మీరు చూడొచ్చు చాలా సేఫ్గానే ఉన్నాడు. సర్జరీ పూర్తయిన తర్వాత ఫోటో ఇది. వాళ్ళ మొహాల్లో చూడండి, డెఫినెట్గా ఒక మిరాకిల్ సృష్టించామని చెప్తున్నారు. అందుకే అంటారు వైద్యో నారాయణో హరి అని చెప్పి. సో ఏదేమైనా కూడా ఆ వ్యక్తిని కాపాడమే లక్ష్యంగా వాళ్ళు ముందుకెళ్లారు. ఆ రకంగానే ఇక్కడ పుష్ప సినిమాని వినియోగించుకున్నారు. సో ఇటువంటి మిరాకిల్స్ తరచుగా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం కాబట్టి ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు? ఆ డాక్టర్స్ ఎలా కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నారు? ఏ రకంగా వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి?